అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కీర్తి వ్లాగ్స్ ఛానల్. ఈరోజు పచ్చాపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే ఫస్ట్ ఇప్పుడే పచ్చాపల్ని తీసుకొచ్చారు బయట నుంచి. ఒక 3 కేజెస్ వరకు తీసుకొచ్చారు. అంటే కొంచెం పులుసుకి కొంచెం ఫ్రైకి కూడా చేద్దామని చెప్పేసి ఎక్కువ తెప్పించాను. పిల్లలు పులుసు తినరు, ఓన్లీ ఫ్రైయే తింటారు, అందుకోసమని ఎక్కువ తెప్పించాను. సో వాటన్నిటిని కూడా నేను ఫస్ట్ ట్యాప్ కింద నార్మల్ వాటర్తో 2 నుంచి 3 టైమ్స్ నార్మల్ వాటర్తోనే కడిగాను. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ సో నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసి కడగటం వల్ల ఏమవుతుందంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. కూర వండాక కూడా మనకి పులుసు పెట్టినా కానీ ఏం చేసినా సరే ఆ వాసన అనేది రాకుండా ఉంటాయి, నీట్గా అవుతాయి అన్నమాట త్వరగా. సో అలా కడిగి పెట్టేసుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఇప్పుడే ఫ్రై కోసం ఇంకా పులుసు కోసం అని చెప్పేసి వీటిని 2 భాగాలుగా చేయాలి. ఇప్పుడు పులుసు కోసమేమో తల తోక ముక్కలు ఇంకా వేరే పెద్ద ముక్కలు అని చెప్పేసి విడిగా తీసుకున్నాను. అండ్ రౌండ్గా కట్ చేపించినవి ఫ్రై కోసం అని చెప్పేసి అవి వేరే గిన్నెలో తీసాను. ఈ రెండిట్లో కూడా ఉప్పు కారము పసుపు వేస్తున్నాను నార్మల్గానే. 2 ఉప్పు కారం పసుపు వేసి కలిపి ఉంచేసుకుంటున్నాను. పులుసుకైతే ముందే ఉప్పు కారం పసుపు కలిపి ఏం పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా కూడా చేయొచ్చు. కాకపోతే ఎలాగో ఫ్రై కోసం ముక్కల్లో కలుపుతున్నాను కాబట్టి నేను పులుసుకు తీసిన ముక్కల్లో కూడా ఉప్పు కారం పసుపు కలిపి పక్కన ఉంచుతున్నాను. ఇలా కలపడం వల్ల ఏంటంటే ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టడం వల్ల కర్రీ ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి కలిపి పెడుతున్నాను. అలానే ఇంకొంచెం ఫ్రైకి కావాల్సిన దాంట్లో ఒకేసారి డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, గరం మసాలా కొంచెం, అవి 2 కూడా వేసి కలిపి పెట్టేస్తున్నాను ముందుగానే. ఇంకా అవి అంతేనండి. సో దాన్ని డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే దాంతో పనేం లేదు. మనం ఇప్పుడు స్టార్ట్ చేసేది పులుసు గురించి కాబట్టి దాని గురించి చూద్దాము. సో దానికోసం ఏమేమి అవసరం అంటే పులుసుకు వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి గసాలు పేస్ట్, ఇంకా గరం మసాలా, ఇవన్నీ కూడా ఉంటే సరిపోతుంది పులుసుకి. సో దానికోసం ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయలు 4 నుంచి 6 వరకు, ఇవి కూడా పెద్ద ఉల్లిపాయలు అయితే 4 సరిపోతాయి. చిన్నవైతే ఒక 6 వరకు తీసుకొని పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు కొబ్బరి పొడి. మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి, లేకపోతే ఎండు కొబ్బరి ఉన్నా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. దాంట్లోనే ఒక స్పూన్ వరకు గసాలు, ఇవి 2 కలిపి చక్కగా పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేస్తున్నాను. వీటితో పాటు ఇంకా ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసేసి, ఉల్లిపాయలు కూడా ఒక ముద్దలాగా పేస్ట్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 నుంచి 3 స్పూన్స్ వరకు. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మనం స్టవ్ ఆన్ చేసేలోపు ముందుగానే ఇవన్నీ రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్టు, అవన్నీ కూడా. తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి ఉంచేసి దానిలో ఆయిల్, అంటే మనకి పులుసుకు సరిపడా ఆయిల్ అయితే వేయాలి. కామన్గా నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి సో కొంచెం ఎక్కువగానే వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనము ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకొని సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. అంటే ఆ ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. దాంట్లోని పచ్చిమిర్చి, ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా వాటిని కూడా వేసి ఫ్రై చేయాలి. సో ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పులుసుకు కావాల్సిన చింతపండు, అంటే చింతపండు ఎవరెంత తింటారో దాన్ని బట్టి, అంటే కొంచెం పులుపు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ, ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకొని నానబెట్టేసి దాన్ని పులుసు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆనియన్ కొంచెం వేగినట్లున్నాయి కదా, ఈ ఆనియన్ పేస్ట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. తర్వాత దాంట్లోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గసాలు, ఎండు కొబ్బరి పేస్ట్, అది కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టాలి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే ఉప్పు, కారము, పసుపు, ఈ మూడింటిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోయిద్ది. చూసుకొని పులుసుకు సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పులుసుని తీసుకొచ్చి దీంట్లో పోసుకుంటే సరిపోతుంది. దీన్ని అంతేనండి. ఇప్పుడు చేపల కూరకు కావాల్సిన గ్రేవీ అంతా రెడీ అయిపోయింది మనకి.
సో ఆ గ్రేవీని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించిన తర్వాత మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, ఉప్పు కారం పసుపు పట్టించిన ముక్కలు తీసుకొచ్చి దాంట్లో వేసేస్తే సరిపోతుంది. సో అందులో వేసాక మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇలా ఉడికించేటప్పుడు మనము లోపల మాడకుండా ఉండడానికి ఏం చేయాలంటే రౌండ్గా తిప్పాలి, ఇలా క్లాత్తో పట్టుకొని. గరిటె మాత్రం పెట్టకూడదు, అంటే ముక్కలు చెదిరిపోతాయి కదా, అందువల్ల పెట్టకూడదు. సో ఒక 10 to 15 మినిట్స్ ఉడికించాక దాంట్లో ఇంకా 5 మినిట్స్కి అలా దించుతాం అనంగా దాంట్లో గరం మసాలా పౌడరు, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇవి రెండు కూడా వేసి ఒక 2 to 3 మినిట్స్ ఉంచేసి దించేస్తే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని పచ్చాపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్ కీర్తి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.